బ్రాహ్మంతు మార్జనం మంత్రై కుశై సోదక బిందుభి. బ్రాహ్మీ స్నానం అంటే దర్భ అగ్రములతో భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ శిరస్సున నీళ్లు చల్లుకోవడం. ఇలా చేయడం వల్ల మనస్సు చాలా పవిత్రమవుతుంది, శరీరము మనస్సు. ఈ బ్రాహ్మీ స్నానం చేయడం ఒక విధానం. తర్వాత ఆగ్నేయం భస్మనాపాద మస్తకాదేహధూళనం. ఆగ్నేయ స్నానం అన్నారు. ఆగ్నేయ స్నానం అంటే అగ్నియందు శరీరమును ఉంచుటానికి కాదు, భస్మమును తయారు చేసుకుని భస్మాన్ని దేవతామంత్రములతో అభిమంత్రణం చేసి ఒళ్ళంతా రాసుకోవడాన్ని ఆగ్నేయ స్నానం అంటారు. ఈ భస్మాన్ని తయారు చేసుకునే విధానం ఉంటుంది. మనం బయట విభూతి తెచ్చుకున్నాం అనుకోండి, ఈనాడు బూడిద అంటే సిమెంట్ తయారు చేసిన బూడిద కూడా కలిపేస్తున్నారట అందులో అని కొంతమంది చెబుతూ ఉంటారు. అలా కాకుండా మనము సొంతంగా భస్మం తయారు చేసుకోవచ్చు. ఆవు పిడకల్ని తీసుకుని బిల్వదళాలు, తులసీ దళాలు వేసి, పచ్చకర్పూరం వేసి, కాసింత సొంఠి వేసి భస్మాన్ని తయారు చేసుకుంటారు. ఈ భస్మాన్ని ఒళ్ళంతా రాసుకోవడం వల్ల ఆరోగ్యము ఉంటుంది, పిశాచ బాధాదులు కూడా తొలుగుతాయని చెప్పారు. దీన్ని మానస్తోకే అనే మంత్రములతో కానీ పంచాక్షరి మంత్రముతో కానీ అభిమంత్రించి స్నానం చేస్తారు.